కుంకుమ ఇస్తానే ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. మహిళలకు ఏ ఇబ్బంది రానేను. పండగల పూట 2 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇప్పిస్తా. స్మార్ట్ ఫోన్ కూడా ఇస్తా. ఎక్కడ ఎవరి దగ్గరికి పోయే పని లేదు. నేరుగా మీ పని మీరు చేసుకోవచ్చు. అదే సమయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఒక్క ఫోన్ చేసి చంద్రన్న నాకు ఈ పని ఉందంటే ఓకే చెల్లమ్మ నేను చేసి పెడతాను, చేసి మళ్ళా మీకు సమాచారం ఇస్తా. ఇంకో పక్కన ఆ రోజు చెప్పాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. పేదవాళ్ళందరికీ నా మాట నిలబెట్టుకున్నానని మరొకసారి తెలియజేస్తున్నా. 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను. మళ్లీ దీన్ని 3000 రూపాయలు చేస్తా. పెద్దవాళ్ళకి ఎవ్వరికీ ఇబ్బంది రానేను. నేను అడుగుతున్నా తల్లి తండ్రిని నన్ను ఆశీర్వదించమని. ఈ పెద్ద కొడుకు పోటీలో ఉన్నాడు, అభ్యర్థులను పెట్టాడు. అందరినీ గెలిపించే బాధ్యత మా చెల్లెమ్మలది, మా తల్లిదండ్రులదని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. రైతులున్నారు తమ్ముళ్ళు, మీకోసం ఈరోజు చూస్తే రైతు రుణమాఫీ 4వ చెక్కు కూడా మీ అకౌంట్లో వేసా, 5 కూడా వేస్తా. తొందరలో మీరు డబ్బులు తీసుకోవచ్చు. కొత్తగా అన్నదాత సుఖీభావ పెట్టా, అందులో కూడా ఒక విడత అప్పుడే వేసా. ఆ డబ్బులు కూడా 4000 రూపాయలు తీసుకున్నారు. అవునా కాదా? ఈ నెలంతా మీకు డబ్బుల పండగ. అవునా కాదా? నాకు కష్టాలున్నాయి కానీ మొదటి రోజున పెన్షన్లు 2000 ఇచ్చాను. మా తమ్ముళ్లకు నిరుద్యోగ భృతి ఇచ్చా, అందరికి ఇచ్చాను. తమ్ముళ్ళు 5 లక్షల మందికి ఇచ్చా. భవిష్యత్తులో ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఇస్తా. ఇంటర్మీడియట్ పాస్ అవుతా నిరుద్యోగ భృతి వస్తుంది. ట్యాబ్ కూడా ఇస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా. మీకే కాదు వేరే వాళ్ళే ఈ ప్రాంతానికి వస్తారు కాబట్టి మీరు స్కూటర్ వేసుకొని పనిచేసి మళ్ళా ఇంటికి వచ్చే వస్తూ తమ్ముళ్ళు ఆ తర్వాత కార్లు కొనుక్కోవచ్చు. ఏ ఇబ్బంది ఉండదు. అలాంటి మెరుగైన జీవితం కోసం నేను అన్ని ప్రణాళికలు తయారు చేస్తా, మిమ్మల్ని ఆదుకుంటా. ఈరోజు రాజధాని అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదో 10 బిల్డింగులు కట్టేది రాజధాని కాదు. మీ అందరూ తెలుసు. హైదరాబాద్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? సైబరాబాదు. హైటెక్ సిటీ ఎవరు కట్టారు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు తీసుకొచ్చారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తీసుకొచ్చారు? ఎవరి కోసం తీసుకొచ్చాను? మీకోసం అవునా కాదా? యువత కోసం అవునా కాదా? ఎవరది కొట్టేశారు మన దగ్గర నుంచి? కేసీఆర్ అవునా కాదా? మనల్ని అవమానం చేసి పంపించాడా లేదా? కష్టం మనది. ఎట్లుందంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు కష్టపడింది మనం, కొట్టేసింది కేసీఆర్. పర్వాలా, నాకు భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. ఈరోజు అమరావతి ప్రపంచంలోని అగ్ర నగరాల్లో 5లో ఒకటి ఉంటుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్న మామూలు అమరావతి కాదు. అదిరిపోయే అమరావతిని కడతా, అబ్బురపరిచే అమరావతిని కడతా, మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించే అమరావతిని కడతా, సంపద సృష్టించే అమరావతిని కడతాను. మీ పేరు ప్రఖ్యాతులు ప్రపంచం మొత్తం మారు మోగేట్టుగా ఎక్కడి నుంచి వచ్చావంటే అమరావతి నుంచి వచ్చావంటే విశేషాల కనుక్కుడిగా తయారు చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మీ ఆస్తుల విలువ పెరిగాయా లేదా? పెరిగాయా? ఎన్ని రెట్లు పెరిగాయి? 5 రెట్లు 10 రెట్లు పెరిగిపోయింది. అవునా కాదా? తమ్ముళ్ళు, మళ్ళా పెరుగుతుంది. తెలుగుదేశం వస్తే పెరుగుతుంది, వైసీపీ వస్తే పడిపోతుంది. అవునా కాదా? ఏమవుతారు మళ్ళా మీరు? మామూలు స్థితికి వచ్చేస్తారు. రావాలన్నా మీరు? మా తమ్ముళ్ళు కారుల్లో తిరగాలనుకుంటున్నా. అవసరమైతే అమరావతి నుంచి ఎక్కడికైనా ప్రపంచం అంతా పోయి వ్యాపారాలు చేయాలనుకుంటున్నా. మళ్ళా మామూలు స్థాయికి వస్తారా మీరు? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా మాట్లాడా తమ్ముళ్ళు? ఈ రోజైనా మాట్లాడా?
అమరావతి మారుస్తాడంట. ఒక అగ్రిమెంట్ తమ్ముళ్ళు, కేసీఆర్ ఈయనకి 1000 కోట్లు పంపించాడు కోడికత్తి పార్టీకి. మోడీ డబ్బులు పంపించాడు. వాళ్ళ భయం అంతా ఏంటంటే నేనుగానుంటే రాబోయే 5 సంవత్సరాల్లో హైదరాబాద్ ఎత్తిపోతుంది, అమరావతి పెరిగిపోతుంది. అది వాళ్ళ భయం. అందుకే కోడికత్తి పార్టీ ఎప్పుడు అమరావతి గురించే మాట్లాడా. అమరావతిని చూస్తే అసూయ. ఎందుకు నీకు అసూయ? రైతులు భూములు ఇస్తే తమ్ముళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటాడు. ఏమైనా కొంతైనా మూర్ఖత్వానికి కూడా కొంచెం హద్దులు ఉండాలి. హద్దులు లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, ఒక ఉన్మాది ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చెరుకు తోట తగలబెట్టాడా లేదా? ఆయనకు సీట్ ఇచ్చాడా లేదా? ఇది దుర్మార్గం అవునా కాదా? కోర్టుకు పోయాడా లేదా? అమరావతి పైన మీరు స్వచ్ఛందంగా 34,000 ఎకరాల భూమి, 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ప్రపంచమే మెచ్చే విధంగా మీరు ఇచ్చారు తమ్ముళ్ళు. అది నా ఆనందం. ఆ రైతులందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. మీ త్యాగానికి, మీ త్యాగ ఫలితమే మన రాజధాని. అలాంటి రాజధానిని నేను ప్రపంచంలో ఉండే కన్సల్టెన్సీని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైనా ఒక ఊరు కట్టాడా తమ్ముళ్ళు? ప్యాలెస్లు కట్టాడు. ఊరికొక ప్యాలెస్ కావాలి ఆయనకు. మనకి ఇండ్లు కావాలి, ఆయనకు ప్యాలెస్ కావాలి. ఇక్కడ కూడా చూడండి, పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. అంటే ఈ వ్యక్తికి విలాస జీవితం, ప్రజాధనంతో తప్పుడు లెక్కలు, తప్పుడు ఆలోచనలు, మంచి ఆలోచన లేని వ్యక్తి, వేరే వాళ్ళు బాగుపడితే చూడలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు ఇక్కడుండే ఆంధ్రులకందరికీ పౌరుషం ఉందా లేదా? అమరావతి సాక్షిగా చెప్పండి, మీరు పౌరుషం ఉందా లేదా? తమిళలో నిన్న మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదా నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఎప్పుడు ఒప్పుకున్నావు కేసీఆర్ అని అడుగుతున్నా. ఎన్నికల ముందు ఒప్పుకున్నావు. దేనికి? మీ కోడికత్తి ఇక్కడ ఎత్తిపోతా ఉంది కాబట్టి ఓడిపోతుందనే భయంతో నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకు సపోర్ట్ చేయాల? మొన్న తెలంగాణ ఎలక్షన్లు ఏమన్నా సోనియా గాంధీని దెయ్యం ప్రత్యేక హోదా ఇస్తానంటా ఉంది. మేమేం కావాలి, మాకు కూడా కావాలని మాట్లాడాలి లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పార్లమెంట్ లో మనం నో కాన్ఫిడెన్స్ పెడితే దానికి అపోజ్ చేశారా లేదా తమ్ముళ్ళు? పోలవరం ప్రాజెక్ట్ ని సుప్రీంకోర్టులో వేసి కట్టకూడదని చెప్పారా లేదా తమ్ముళ్ళు? నాగార్ సాగర్లో నీళ్లు రాకుండా అడ్డుకోవడానికి హక్కు వాళ్ళకే ఉందని అబ్జెక్షన్ చేశారా లేదా తమ్ముళ్ళు? తాగడానికి నీళ్లు రాకుండా చేశారు. ఇన్ని పనులు చేసి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు, కథలు మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న నేను ఎన్నికల్లో పోయాను తెలంగాణకి, మన పార్టీ ఉందని. ఏమన్నాడు? ఆంధ్ర వాళ్ళకి ఏం పని అన్నాడు. నేను అడుగుతున్నా, నీకేం పని మా రాష్ట్రంలో అడుగుతున్నా? మీరెవరు కోడికత్తి పార్టీకి 1000 కోట్లు ఇవ్వడానికి? అంటే నువ్వు డబ్బులు పంపించి మా ఓట్లు కొని మళ్ళా నువ్వు పెత్తనం చేయాలనుకుంటున్నా మా రాష్ట్రంలో. నీ పెత్తనం సాగదని మరొకసారి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు మీరు రోషం ఉందా లేదా? ఆఫీసు డబ్బులు మనకు కావాలన్నా? ఏమవుతాం ఆ డబ్బులతో? రేపు రాబోయే రోజుల్లో 1000 కోట్లు పంపించాడు. ఒక్కొక్కరికి 1000, 2000 ఇస్తారు. నేను అడుగుతున్నా, ఈ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడి నుంచి వచ్చింది నీకు డబ్బులు? కష్టపడ్డావా? కోడి పందాలు ఆడావా? ఏం చేసి సంపాదించావు? 1000, 2000 పంచుతావా నువ్వు ఇక్కడ? ఎవడబ్బా సొమ్ము? మోడీ డబ్బులు ఇస్తే, కేసీఆర్ డబ్బులు ఇస్తే, మా ప్రజలకు ఆ డబ్బులు ఇచ్చి కడాన మభ్యపెట్టి మనోభావాలు దెబ్బతీసి రాష్ట్రాన్ని అమ్మతావా నువ్వు? మనకు 1,00,000 కోట్లు రావాలి తెలంగాణ నుంచి. ఎగ్గొట్టడానికి 1000 కోట్లు పంపిస్తాడు ఈ కేసీఆర్. అంటే 100%లో 1% పంపించి మనల్ని మోసం చేస్తానంటున్నాడు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నా, కేసీఆర్ అలాంటి తప్పుడు పనులు చేస్తే మనం చేయలేమా అని నేను అడుగుతున్నా. వద్దు. నేను అందుకే ఆలోచించాను,
3,000 రూపాయలు పింఛన్ ఇస్తాన్నా 2,000 రూపాయలు ఇచ్చేశా. 4,000 రూపాయలు మా డాక్రా మహిళలకి 4,000 రూపాయలు ఇచ్చా. రైతులకు 4,000 రూపాయలు వేసా. అదే మరి రైతు రుణమాఫీ మొత్తం చేశా. ఏది రైతు తమ్ముళ్ళు, నా పని రైటా వాళ్ళ పని రైటా? నేను రైట్ రాయలుగా మిమ్మల్ని సాధికారత కోసం పనిచేస్తున్నా. అవినీతి డబ్బులు, దొంగ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు వదిలిపెట్టు, ఆ డబ్బులన్నీ చూపించి మన వాళ్ళని మభ్యపెట్టే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, అభివృద్ధి కార్యక్రమాలు నేను చేస్తా. చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు ఇస్తున్నా. పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇస్తున్నా. ఇంకో పక్క మీకు ఏం కావాలన్నా వైద్య సేవ కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నా. అన్ని పనులు నేను చేస్తా. ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత రాజధాని అమరావతితో దీటుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీలో కూడా ఒక చైతన్యం రావాలి. మనందరం కూడా ఇప్పుడు మీరు చూస్తే 5 ఏళ్లలో కొండబేటి వాగుపై లామ్ గ్రామం దగ్గర హై లెవెల్ బ్రిడ్జి కావాలన్నారు. ఇది కూడా ఇస్తా. మొన్నే శాంక్షన్ చేశాం, పూర్తి చేస్తాం. ఫౌండేషన్ కూడా వేశాం. పెరంగిపురం నుంచి కర్మేల్ మాత ఆలయానికి ఘాట్ రోడ్డు కావాలన్నారు. అది కూడా శాంక్షన్ చేసి పనిచేస్తాం. పేరేచెరలో కాలుష్యాన్ని అరికట్టాలని అది కూడా చేపిస్తాం. కొండమూడు జంక్షన్ నుంచి పేరేచెర వరకు 4 లేన్ రోడ్డు కావాలన్నారు. గుంటూరు, పల్నాడు, హైదరాబాద్ మధ్య ప్రయాణం బాగా తగ్గుతుందన్నారు. అది కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. శాంక్షన్ చేస్తాం. అదే మరిగా ఇక్కడ చూస్తే నేను మొత్తం రాష్ట్రంలో 1.5 సంవత్సరంలో ఇంటింటికి కొళాయితో నీళ్లు ఇచ్చి ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొస్తాం. తాడికొండ గ్రామంలో 6 నెలల లోపల నీటి సమస్య పరిష్కారం చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. రోడ్డుకి రూపల నివాసాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తాం. వాళ్ళని పూర్తిగా ఆదుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఫైల్ కూడా ప్రాసెస్ లో ఉంది. అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో మా ఆడబిడ్డలకు అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ ఇస్తాం. ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ కొనసాగిస్తాం. 10,000 రూపాయలతో 10,000 కోట్లతో బీసీలకు ప్రత్యేకమైన బ్యాంకు, 22 కార్పొరేషన్లు పెట్టాం. దీన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మీరు ఇంకో పక్కన చూస్తే ఇక్కడ ఈరోజు ఇక్కడ చూస్తే కొంతమంది స్వర్ణకారులు ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఈరోజు ఇక్కడ 3-4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి తాడికొండ ఉంది, పక్కనే మంగళగిరి ఉంది, పక్కనే మన పెదకూరపాడు ఉంది. ఈ 3 నియోజకవర్గాలను అభివృద్ధి చేసి రాజధానిలో భాగంగా బ్రహ్మాండమైన అభివృద్ధి చేసే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు విజయవాడ, విశాఖపట్నంలో పట్టాల సమస్య పూర్తిగా పరిష్కారం చేశాం. ఈ 3-4 నియోజకవర్గాల్లో పట్టాల సమస్య, ప్రత్యేకంగా మంగళగిరిలో కూడా పట్టాల సమస్య పరిష్కారం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మంగళగిరి గాని ఒక మంగళగిరిలో 12,000 ఇండ్లు కావాలి. ఇక్కడ ఇండ్లు కావాలి, పెదకూరపాడులో కావాలి. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బాధ్యత నాదని మరొకసారి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా మీరు చూశారు. అదే మరిగా మన రాజధానికి సహకరించిన వ్యక్తి శ్రావణ్ కుమార్ గారు, అందరినీ మెప్పించేసిన వ్యక్తి. అవతల వ్యక్తి ఇక్కడెక్కడ కూడా కనపడలే. ఇప్పుడు వచ్చి అది చేస్తాం, ఇది చేస్తామని. మీరు ఏమీ చేయలేరు. చేసేది మేమే. భవిష్యత్తు ఇక్కడనే.
ముందు మీ నాయకుడి దగ్గరికి పోయి రాజధాని ఇక్కడి నుంచే మార్చమని నిర్దిష్టమైన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే ఈ నియోజకవర్గంలో అభ్యర్థి అడుగు పెట్టాలి. ఏం తమ్ముళ్ళు కావాలా లేదా మీకు? మీ ఆస్తులు పోగొట్టుకుంటే వదిలిపెడతారా మీరు? మీ ఆస్తులకు విలువ పెంచింది నేను, మీ ఆస్తుల విలువ తగ్గించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పుడు పనులు చేసి మీరు ఒప్పుకుంటారా? దానికి మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్కన 5 ఏళ్లు మీరు చూస్తే ఇంతవరకు ఒక్కసారి కూడా ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మీరు ఒప్పుకుంటే చేశాను తప్ప ఎక్కడా చేయలే. భవిష్యత్తులో కూడా ఒకటి హామీ ఇస్తున్నా, అందరినీ మెప్పించి ఏం చేసినా చేస్తాం కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిగా అభివృద్ధికి అడ్డుపడే పరిస్థితి వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ వల్ల ఈ ప్రాంతానికి తీరని నష్టం. మొదటి రోజు నుంచి అతనికి కుళ్ళు ఈ ప్రాంతంలో అభివృద్ధి కాకూడదని. ఎందుకు ఆ కుళ్ళో నాకైతే అర్థం కాలేదు. ఈ ప్రాంతంలో రాజధాని రాకూడదని అడ్డుపడ్డాడు. మొదటి రోజు నుంచి అడ్డుపడ్డాడు. నేను మొదటి రోజు నుంచి ఒకటి ఆలోచించాను, ఈ ప్రాంతమే సెంటర్ కాబట్టి ఇక్కడే నవ్య ఆంధ్రప్రదేశ్కి రాజధాని రావాలని అమరావతికి శ్రీకారం చుట్టాను. ఇంకొక పక్కన ఉద్యోగాలన్నీ మీకే వస్తాయి. చేనేత స్వర్ణకారులకు అండగా ఉంటాం. మంగళగిరిలో చేనేత వర్గం కూడా ఉన్నారు. నేను అక్కడికి పోలేకపోయాను, అందుకే వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తప్పకుండా ఒక ఎమ్మెల్సీ మంగళగిరిలో చేనేత వర్గానికి ఇస్తారని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో పెన్షన్లు ఇచ్చాం, ఇంకా ముందు తీసుకుపోతాం. సొంత ఇల్లు అందరికీ కట్టిస్తా, ఒక్క పైసా మీకు పెట్టుబడి లేదు. రాజధానిలో కూడా ఉచితంగా కట్టించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే మరిగా మా ఆడబిడ్డలందరికీ కోరుతున్నా, పిల్లల్ని స్కూలుకి పంపించండి. అలాంటి తల్లులకి సంవత్సరానికి 18,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తారని ఆ తల్లులందరికీ హామీ ఇస్తున్నా. ముస్లిం సోదరమణులు ఉన్నారు, ఎక్కడ పోయినా నేను చూసా, బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఒకటి అడుగుతున్నా, ఈరోజు నరేంద్ర మోడీ ముస్లింలను అణగదొక్కుతున్నాడా లేదా? తమ్ముళ్ళు ఏమమ్మా, అణగదొక్కుతున్నాడా లేదా? జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీతో లాలూచి పడ్డాడా లేదా? మీరెవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే. మొన్న కూడా త్రిపుల్ తలాక్ విషయం నేనే మీ తరఫున మాట్లాడాను, మీ తరఫున పోరాడాను. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నా, ముస్లింల యొక్క హక్కులు కాపాడుతా, ముస్లింలకి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తా, రాజకీయంగా గౌరవిస్తా. అదే సమయంలో ఇమాములకి మౌజుములకి జీతాలు 10,000, 5,000 పెంచారు. ఇక్కడిని బ్రహ్మాండమైన మసీదు, ప్రపంచం మొత్తం మెచ్చుకునే మసీదుని మన అమరావతిలో కట్టడానికి 10 ఎకరాలు భూమి కూడా ఇచ్చానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ హక్కులు కాపాడుతాను, మీకు అండగా ఉంటాను. మీరు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి గెలిపించుకోండి. దానివల్ల మనకు ఎక్కడలేని లాభం వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాలి. మనం బాగుపడడం కేసీఆర్కి ఇష్టం ఉందా? మన ఆస్తులు లాక్కొని పంపించాడా లేదా? మన వాటా మనం సంపాదించాలా లేదా? మన నీళ్లు మనం కాపాడుకోవాలా లేదా? మన అభివృద్ధి మనం కాపాడుకోవాలా లేదా? కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మీలో రోషం రావాలి, అవునా కాదా? ఉందా రోషం? మీకు పట్టుదల ఉందా? కేసీఆర్కి బుద్ధి చెప్తారా లేదా? బుద్ధి చెప్పాలంటే ఒక్క సీటు కూడా కేసీఆర్కి రాకుండా, వైసీపీకి రాకుండా మొత్తం కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్, నీ డబ్బులు ఇక్కడేం పనిచేయవు, నీకు ఊడిగం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, సాయంత్రం లోటస్ పండుగ వస్తాడు, నీకు పాద పూజ చేస్తాడు, ఆదాలు కడగతాడు, చల్లుకుంటాడు. ఆయన పునీతులతలు తప్ప ఇక్కడ ఆంధ్రుడన్నవాడు, ఆంధ్రప్రదేశ్ లో పుట్టినవాడు, రోషం ఉండేవాడు నీ మాట వినడు. నీకు ఏం తమ్ముడు వింటారా? మనం కోపం లేదా? అవమానం చేశాడా లేదా?
మన నీళ్లకు అడ్డుపడ్డాడా లేదా? నాటకాలు, గుంటనక్క మరిగా నాటకాలు ఆడుతున్నాడు మన మీద. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని, అందుకే మీకు ఆ పౌరుషం రావాలి. ఇంకో పక్క నరేంద్ర మోడీ ఎన్నికల్ని ఒక ప్రశ్నంగా తీసుకున్నాడు. ఈ రోజు మీరు చూస్తే ఈవీఎంలు కూడా మోసం చేస్తున్నారు. నిన్నటి వరకు ఓట్ల దొంగలు ఉన్నారు, ఇప్పుడు ఈవీఎంల దొంగలు తయారయ్యారు. తమ్ముళ్ళు, ఇది చాలా ప్రమాదం. మళ్ళా మనకందరం ఓటు కూడా ఎక్కర్లా. మీరు ఎవరు ఓటు ఎవరికేసినా నరేంద్ర మోడీకో కేసీఆర్కో జగన్కి వెళ్ళిపోతాయి. అప్పుడేమవుతాం? వాళ్ళకు ఊడిగం చేయాలి. చేసిన సిద్ధంగా ఉన్నారా? అందుకే నేను హైకోర్టు సుప్రీంకోర్టు పోయా, ఎన్నికల కమిషన్ చెప్పా, ఇప్పుడు వీవీప్యాట్లున్నాయి. అంటే మనం ఓటేస్తానే బటన్ నొక్కుతానే మనకు ఒక స్లిప్ కనపడుస్తుంది ఎవరికి వేసామని. అభ్యర్థి ఫోటో పక్కనే సింబల్ ఉంటుంది, అది చూడండి. చూసిన తర్వాత నేను అడిగింది 50% బ్యాలెట్ బాక్సులు కౌంట్ చేయమన్నాను. కౌంట్ చేయలేమన్నారు. ఇది వీలు కాదని సుప్రీంకోర్టు పోయాం. వాళ్ళు మాత్రం 5 మాత్రం చెప్పారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 5 బూత్లే కండక్ట్ చేస్తాం, కౌంట్ చేస్తాం అని చెప్పారు. అది కూడా చాలదు. నేను అడిగింది ర్యాండమ్ కింద కనీసం 10%. 10% అంటే 25 బూతులు వస్తాయి. 250 బూతులుంటే మీకు కష్టమేంటని అడుగుతున్నా. కష్టం వస్తామళ్ళు పెద్దవాళ్ళు మీరున్నారు. ఒకప్పుడు బ్యాలెట్ బాక్సులన్నీ కౌంట్ చేశావా లేదా? 24 గంటలు అయిపోయినాయా లేదా? ప్రజాస్వామ్యాన్ని నమ్మకం కలిగించాలంటే కౌంట్ చేయాలనా లేదా? చేయాలని గట్టిగా చెప్పండి, చేయాలని. మళ్ళా రివిజన్ పిటిషన్ వేస్తా, నేను పోరాడతా. మీ తరపున జాతీయ స్థాయిలో పోరాడి ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నేను ఏమైనా పర్వాలా పోరాడుతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓటేస్తానే చూడాలి. మీరు అనుకున్న అభ్యర్థి ఫోటో వచ్చిందా లేకపోతే సింబల్ వచ్చిందా అని ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడు ఇక్కడ మన ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, ఎంపీ జయదేవ్ గారు, ఇంకో పక్క నియోజకవర్గం నుంచి పెదకూరపాడు శ్రీధర్ గారు. నేను ఒకటే అందరిని అడుగుతున్నా, మీరు అభ్యర్థుల్ని మిమ్మల్ని అందరిని అడిగే నేను సెలెక్ట్ చేశాను, అవునా కాదా? అదే సమయంలో ఇప్పుడు మీరందరూ ఆలోచించాల్సింది అభ్యర్థులు ఎవరనేది కాదు, నేనే అభ్యర్థిని. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి నేనే, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థి నేనే. మీరు ఓటేసేటప్పుడు గుర్తు రావాల్సింది నేను, గుర్తు పెట్టుకోవాల్సిన నా శ్రమ, నేను కష్టపడి వచ్చిన లాభం మీరంతా గుర్తుపెట్టుకొని ఎక్కడన్నా స్థానికంగా ఇబ్బందులున్నా, ఎవరన్నా అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టున్నా, లేకపోతే కార్యకర్తలు అక్కడక్కడ ఎక్కడో ఇక్కడ ఇబ్బంది పెట్టున్నా అవి మర్చిపోండి. ఇది మనం చేసే ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం. ఏం తమ్ముళ్ళు గుర్తుపెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా, అన్ని మర్చిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్లు మీకోసం కష్టపడ్డానా లేదని మిమ్మల్ని అడుగుతున్నా, దీనివల్ల మీరు లాభపడ్డారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీకు నా మీద నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఉందండి జైలుపైకి ఎత్తండి. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డలందరినీ, మీకు నా మీద నమ్మకం ఉంటే నేను 5 ఏళ్లు మీకోసం కష్టపడ్డా, ఇంకా 2 రోజులు మీరు నా కోసం కష్టపడలేరా అని అడుగుతున్నా. ఇంటికి ఒక మనిషి రావాలి. ఈ ఎన్నికల యుద్ధంలో మీరందరూ ముందుకు పోవాలి. నన్ను పూర్తిగా ఆశీర్వదించండి. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, నేను మీకు అండగా ఉంటా. మీరందరూ గర్వపడే రాజధానే కాదు, అమరావతినే కాదు, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తా. ఇప్పుడు చేసిన సంక్షేమే కాదు, ఈ సంక్షేమాన్ని 3-4 రెట్లు పెంచి మీరందరూ ఆనందంగా ఉండి సుఖమయమైన జీవితాన్ని ఇవ్వడం నా బాధ్యత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
నమ్మారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే గట్టిగా నేను మీ ఓటు ఎవరికంటే గట్టిగా చెప్పాలి సైకిల్ కానీ. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరాయ్, ఎన్టీఆర్.